తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా. ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో కొంతమందికి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కొంతమందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని చూపించిన వ్యక్తులుగా మిగులుతారు. అదేవిధంగా మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, ఎప్పటికప్పుడు, ఎల్లప్పుడూ లోపభూయిష్టమైన సమాచారంతో, సంపూర్ణ సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. తద్వారా మీరు కూడా ప్రజా సంక్షేమ పథకాల్లో సమయానుసారంగా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున మిత్రులారా, చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, పింఛన్దారులకు షాకింగ్ న్యూస్. 2 లక్షల మందికి రద్దు. 4016, 6016 ఏప్రిల్ నెలలో వీరికి మాత్రమే కొత్త లిస్టు విడుదల. అవునండి, పెరిగిన ఆసరా పింఛన్లను ఈ ఏప్రిల్ నెలలో అమలు చేసే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. నిన్న జరిగిన తుక్కుగూడెం సభలో మనకు సీఎం రేవంత్ అన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 6 పథకాలను అమలు చేసే లోక్సభలో ఓట్లు అడుగుతానని కూడా ప్రకటించడం జరిగింది. దీని దృష్ట్యా చాలా మందికి, పాత వారికి కూడా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి రేషన్ కార్డులు అయితే ఎవరెవరి దగ్గర అయితే తప్పుగా ఉంటుందో, ఆధార్ కార్డు ఎవరి దగ్గర తప్పుగా ఉందో, సదరం సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే తప్పుగా ఉన్నాయో వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి కొత్త వారిని కూడా ఎవరైతే ఆశావాహులు అప్లై చేసుకుని ఉన్నారో మన ఆసరా పింఛన్ల కోసం వాళ్ళందరినీ జమ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్, మే, జూన్ మాత్రం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే మనకు ఎన్నికల దృష్ట్యా ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. కాబట్టి మరి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇస్తారా, బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అనేది సందిగ్ధత అయితే నెలకొంది. మరి ఏది ఏమైనా మిత్రులారా, మన దగ్గర ఉన్న ఓటు హక్కును మాత్రం అమ్ముకోకుండా మనల్ని సరిగ్గా పరిపాలించి 5 సంవత్సరాలు మనల్ని చూసుకునే నిజమైన నాయకులకు మాత్రమే ఓటు హక్కును మాత్రం వినియోగించుకుందాం. ఎందుకంటే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పేపర్ కాగితాలకి పరిమితం చేయడం అనేది జరిగింది మిత్రులారా. 5 హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క హామీ కూడా ప్రజలు అందుబాటులో రావడం జరగట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసమే చూస్తున్నారు. కావున మీకు నచ్చిన నాయకునికి మాత్రమే ఓటేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.